హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదేంటంటే రాగి పిండిని ఏ విధంగా తయారు చేసుకోవాలి, స్ప్రౌటెడ్ రాగి పిండి అనమాట. ఇలా రాగులను తెచ్చుకొని కడిగేసుకోవాలి. శుభ్రంగా కడిగి 24 గంటల పాటు నానబెట్టుకున్న తర్వాత వాటిని తీసి మూటగా కట్టేసి 48 అవర్స్ ఇలా పెడితే మొలకలు అయితే వస్తాయి అనమాట. వీటిని నీడలో కానీ ఎండలో కానీ 3 డేస్ ఇలా ఆరబెట్టేసుకొని మిక్సీ చేసేసుకోవడమే. ఈ రక్తహీనతతో బాధపడేవారు, నీరసం, అలసట ఉన్నవాళ్ళు కొంచెం బెల్లం వేసుకొని రాగి జావ గనక ఇలా స్ప్రౌటెడ్ వాటితో చేసుకుంటే భలే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. పిల్లలకైనా సరే ఇవ్వొచ్చనమాట. పటిక బెల్లం గానీ వేసి దీంట్లో బాదం పప్పు, జీడిపప్పు పౌడర్ కూడా వీటితోనే వేసేసుకొని శుభ్రంగా గ్రైండ్ చేసేసుకొని ఇలా జావలాగా చేస్తే మల్టీగ్రెయిన్ లాగా చాలా బాగుంటుంది. లేకపోతే ఇలాగైనా అయితే చేసుకోవచ్చు. నేనైతే ఎక్కువగా కొంచెం ఉప్పు, మజ్జిగ వేసుకొని తాగుతూ ఉంటాను. లేకపోతే ఉప్పు, పాలు వేసుకొని పిల్లలకి మాకైతే ఇస్తాను. చూసారా, బెల్లం కూడా వేయలేదు నేను. జస్ట్ పాలు